మీరు ధ్యానంలోకి వస్తున్నారు. ముందుగా మీ పేరు చెప్పండి. పేరు స్వప్న. ఓకే, నేను అప్పుడప్పుడు ధ్యానంలోకి వస్తుంటే మిమ్మల్ని కూడా చూస్తున్నాను నేను. అసలు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది ఖమ్మం బృందావనం కాలనీ మారమ్మగుడి టెంపుల్ దగ్గర. ఓకే, ధ్యానం చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, ఆనందంగా ఉంది. హెల్త్ ఇష్యూస్ అయితే ఏం లేవు. చాలా అద్భుతంగా, చాలా ఆనందంగా ఉండగలుగుతున్నాను ధ్యానం ద్వారా. నేను ఒక 3 years నుంచి బాగా చేస్తున్నాను. మా అత్తయ్య ద్వారా నేను మెడిటేషన్లోకి వచ్చాను, శైలజ మేడం ద్వారా. చాలా అద్భుతంగా అయితే జీవిస్తున్నా. ఫ్యామిలీ హ్యాపీగా ఉంది, నా ఆరోగ్యము చాలా బాగుంది. ఇంకా ఆనందమే, ఇంకా వేరే చెప్పేది కూడా ఏం లేదు. అంత ఆత్మానందంలో జీవిస్తున్నాను. ఓకే, ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాక మీకు పూర్తిగా ఆరోగ్య సమస్యలు తగ్గినవని మీ మాటలు చెప్పారు. ఈ విధంగా తగ్గినప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులు కానీ ఎంతమందికి చెప్పారు, ఎంతమంది మారారు అనేది స్పష్టంగా చెప్పండి. ఫ్రెండ్స్ కంటే చెప్తున్నాను, మామూలు మెసేజెస్ పెడతాను, మామూలు షేర్ చేస్తుంటాను. పిఎంసీ బాగా చూస్తాను, పిఎంసీ గురించి బాగా చెప్తాను. నేను పిఎంసీ చూసే ఎక్కువ డెవలప్ అయ్యాను, ఎక్కువ నేర్చుకున్న పిఎంసీ నుంచి. అదే నేను ఎక్కువ పిఎంసీ చూడండి, దాంట్లో చాలా బాగుంది, ధ్యానం చేయండి అని చెప్తూ ఉంటాను అందరికీ. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి అందరికీ చెప్తుంటాను. ఈ మధ్య కొంచెం ధ్యానం చెప్పడం కూడా స్టార్ట్ చేశాను. బయటకు వచ్చి కొంచెము అందరికీ చెప్పడం కూడా కొంచెం ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. గతంలో మీ అబ్బాయికి కూడా కొంచెం మార్కులు తక్కువ వచ్చాయని చెప్పారు ఇందాక. ఇప్పుడు ఆ బాబు ఏ విధంగా చదవగలుగుతున్నారు, ఎలా ఉన్నారు? బాబు స్టడీ మాత్రం చాలా ఇంప్రూవ్ అయింది. ఇంటర్ నుంచి 10th క్లాస్ నుంచి ధ్యానం స్టార్ట్ చేశాడు. 10th నుంచి చాలా స్టడీ బాగా ఇంప్రూవ్ అయింది. హెల్త్ పరంగా బాగుండు. ఇంతకుముందు మాట్లాడడానికి కొంచెం తక్కువ మాట్లాడేవాడు. ఇప్పుడు మాత్రం ఫ్రీ అయిపోయిండు. మాట్లాడడంలో కానీ, స్టడీలో కానీ ఏదైనా చాలా బాగుంది. మంచి ర్యాంక్ వచ్చి IIITలో చదువుతున్నాడు కేరళలో. మీ బాబు రోజువారీగా ఎంతసేపు ధ్యానం చేస్తారు? మార్నింగ్ చేస్తాడు 1/2 hour, ఈవినింగ్ 1 hour వరకు చేస్తాడు. ఓకే, ప్రతిసారి మీ బాబుని పురమాయించాలా, తానే చేస్తారా ధ్యానం? తనే చేస్తాడు, తనకి ఎప్పుడు వీలైతే అప్పుడు తనే చేస్తాడు. నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ధ్యానం గురించి తనకి పూర్తిగా అర్థమైంది అనుకుంటా. అర్థమైపోయింది. పిఎంసీ చూస్తాడు బాగా. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.